మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు జమ్మలమడుగు నియోజకవర్గంలో 2 గ్రామాలు తిరగడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా మా సంక్షేమ పథకాలు సూపర్ 6 లో భాగమైనటువంటి పథకాలు ఇచ్చిన దాని మీద ఆ తల్లుల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదైతే మా ప్రభుత్వం సూపర్ 6 భాగాలలో మొట్టమొదట ఇచ్చినటువంటి మేము ఆ రోజు ఇచ్చినటువంటి వాగ్దానంలో 2 నెలలు బోనస్ గా పింఛన్ ఇస్తామనేటువంటి 7,000 రూపాయలు ఇవ్వడం, అదే విధంగా 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేయడము, అదే విధంగా ఏదైతే ఉచిత గ్యాస్ అన్నామో ఆ గ్యాస్ కూడా మాట మీద నిలబెట్టుకోవడం, తల్లికి వందనం ఎంత మంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పినాము. ఆ విధంగా ఒక్కొక్క కుటుంబంలో 3 ఉంటే 3, 4 ఉంటే 4 కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. అదే విధంగా వచ్చే నెలలోనే అన్నదాత సుఖీ భవ ఇంకా మిగిలిన కార్యక్రమాలు కూడా త్వరలోనే కంప్లీట్ చేయబోతున్నామని చెప్పి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం సంక్షేమమే బాధ్యత కాదు, అభివృద్ధి కూడా మా బాధ్యత అని చెప్పి గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా తట్టెడు మట్టి వేయని గ్రామాలలో కూడా కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు సీసీ రోడ్లు గాని డ్రైన్లు గాని చేయడం జరుగుతా ఉంది. ఆ రోజు మేము డిఎస్సి ఖచ్చితంగా పెడతామని చెప్పాము. చెప్పిన మాట ప్రకారమే డిఎస్సిని కూడా విడుదల చేయడం జరిగింది. ఆ రోజు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా సరి చేస్తామని చెప్పి ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను కూడా ఈ రోజు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈ రోజు మాట ఇచ్చి మాట మీద నిలబడినటువంటి ప్రభుత్వం మాది. ఈ రోజు ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు సవాల్ ఇస్తుంటా ఉన్నాం. మళ్ళీ పాదయాత్ర జగన్ చేస్తానంటున్నాడు. ఎందుకోసం పాదయాత్ర చేస్తున్నావు ఒక్కసారి చెప్పాలి. ప్రతిపక్ష హోదాకు దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈవెన్ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ అసెంబ్లీలో అడుగు పెట్టినటువంటి వీళ్ళ మమ్మల్ని ప్రశ్నించేదని అడుగుతా ఉన్నాను. మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు. ఎప్పుడైతే మిమ్మల్ని ప్రజలు చీకొట్టినాడో అప్పుడే మీ యొక్క పార్టీ పరిస్థితి కూడా అందరికీ మీకు అర్థమయ్యే ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు గ్రామాలలో రెచ్చగొట్టి ఈ రోజు సవాళ్ళు విసురుతూ బాగుండే గ్రామాలను కూడా ఆరబోస్తున్నారు. అంటే వాళ్ళకొక్కటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి రౌడీలు కావాలి, దుర్మార్గులు కావాలి, ప్రజా వ్యతిరేక శక్తులు కావాలి తప్ప ప్రజలు చేసేటువంటి మేలు కానీ లేకుంటే మా ప్రభుత్వం చేసేటువంటి దాన్ని కూడా ఎక్కడ సమర్థించలేక ఈ రోజు మళ్ళీ రౌడీల రాజ్యం తేవాలి, రౌడీ రాజ్యం వచ్చి పరిపాలించాలనుకుంటే అది కళలు కన్నే ప్రభుత్వమే అవుతుంది. కళలు కడాల్సింది తప్ప మీద కాదు. ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు గారు అని కూడా తెలియజేస్తా ఉన్నారు. రీకాల్ ఏమని చేస్తారు? అసలు రీకాల్ చేసే అర్హత ఏంటి? ప్రతిపక్ష హోదా దగ్గర నీకు రీకాల్ ఎక్కడ వస్తుందో మీరు ఒకసారి విలేకరులు దయచేసి ఆలోచన చేయండి. రీకాల్ చేయాల్సిన సంవత్సర కాలంలో ఏది ఫెయిల్యూర్ అయినామో మాకు చెప్పాలి. ఏ పథకంలో మేము ఇవ్వలేదో చెప్పాలి. ఏదైనా 1 నెల 2 నెలలు 3 నెలలు మేము కూడా, ఎందుకంటే ఎవరికి అర్హులు ఎవరు కాదు అనేటువంటి సమయం తీసుకోగలుగుతాం. ఆ సమయం వాళ్ళ మాదిరిగా మేము ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకరికి ఇచ్చినందుకు రీకాలా, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తామన్నందుకు రీకాలా, అదే విధంగా అర్హులైన అందరికీ కూడా సిలిండర్లు ఇవ్వడం అర్హులా? రేపు ఆగస్టు 15వ తారీఖు నుంచి ఆర్టీసీ బస్సు ఉచితం మా ఆడపడుచులకు ఇస్తుండేందుకు రీకాలా? దేనికి కాదు. వైఎస్ఆర్ పార్టీని రీకాల్ చేసేసారు, అయిపోయింది. వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు. మళ్ళీ ఈ మాటలు కరెక్ట్ కాదు. ప్రజలు తీర్పిస్తారు. 1 సంవత్సరం కాలం కాలేదు, అయినా మొత్తం యావత్ భారతదేశమే కదా ఈ రోజు మనల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు.